ప్రజా సమస్యల ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. నంద్యాల జిల్లా కేంద్రంలోని సెంచనరీ హాల్ నందు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా పలువురు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందజేశారు. కలెక్టర్ రాజకుమారి జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా సమృద్ధిగా యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులు అవసరం మేరకే వినియోగించాలని సూచించారు. రైతుల అవసరం కోసం 40,363 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. యూరియా నిల్వల పరిరక్షణ కోసం జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ ఆధ్వర్యంలో పర్యవేక్షణ బృందం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. యూరియా బస్తా 267 రూపాయలతో మాత్రమే విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేశారు. నూనెపల్లె బ్రిడ్జి నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దివ్యాంగులకు నిలిపివేసిన పెన్షన్లను వెంటనే పునరుద్ధరించాలని దివ్యాంగుల సాధికారత ఫోరం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేశారు. బోగస్ పెన్షన్లు తొలగింపులో భాగంగా నిజమైన వికలాంగుల పెన్షన్లు తొలగించడం దారుణమని తెలిపారు. కార్యక్రమంలో పలువురు వికలాంగులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికులకు పీఎఫ్ అమలు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. స్వచ్ఛ భారత్ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో యేసురత్నం, నాగరాజు పలువురు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ ఏపీ రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.